హలో నమస్తే, వెల్కమ్ టు మీ మానస కిచెన్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? సో నేనైతే ఇవాళ ఫిష్ బిర్యానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. చూసేయండి, చాలా బాగా వచ్చింది. మనం ఇక్కడ చూసారా ఫ్రై చేస్తున్నవి అలాగే తినేయచ్చు. సో ఈ ఫిష్ బిర్యానీ కోసం నేనైతే బొచ్చు చేప అంటారు కదా, అదైతే తీసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నా. కొంచెం ఉప్పు లెమన్ వేసి అయితే కడుక్కొని ఇలా పక్కకు పెట్టుకొని ఇందులో మళ్ళీ హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నా. ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే కారం ఒక చెంచా అయితే వేసుకోవాలి. ఇదంతా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసుకోవడానికి ఇవన్నీ వేస్తున్నా. ఇప్పుడైతే జీలకర్ర పొడి వేసా, అలాగే ధనియాల పొడి ఒక స్పూన్, ఇది గరం మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా వేసాను. అండ్ హాఫ్ లెమన్ అయితే పిండుకున్నా. మీకు కొంచెం పుల్ల పుల్ల కావాలి పీసెస్ అంటే ఫుల్ లెమన్ కూడా పిండుకోవచ్చు. సో హాఫ్ లెమన్ పిండుకొని మంచిగా ఇదంతా కలుపుకోవాలి. మంచిగా ముక్కలన్నీ మసాలాలు కారం ఉప్పు అన్ని ముక్కలకు మంచిగా పట్టించి మనం ఒక 15 మినిట్స్ పక్కకైతే పెట్టుకోవాలి. మనకి చేపల ముళ్ళు ఉంటుంది కాబట్టి మనం అలా చేసుకోవాలి. గిన్నెతో ఎలా అంటే మనకి కలిసిపోద్ది కిందికి మీదికి. అలా అని ఒక 15 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకుందాం. అవి మ్యారినేట్ అయిపోయాక ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ తీసుకొని ఇలా అయితే మనము వేయించుకోవాలి. ఇవి మంచిగా గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి. మనకి ఫిష్ బిర్యానీ అలానే చేస్తే ఏమవుతుంది, మెత్తగా అయిపోతాయి కదా పీసెస్ అన్నీ, అండ్ ముళ్ళులు కూడా రైస్లో వచ్చేస్తాయి. సో ఇలా క్రిస్పీగా గట్టిగా అయ్యే వరకు అయితే మనం వేయించుకోవాలి. చాలా మంచిగా గోల్డెన్ కలర్లోకి అయితే రావాలి. చూపిస్తాను చూడండి. నేనైతే ఒక సైడ్ కాలిపోయాక మరొక సైడ్ అయితే తిప్పుకున్నా. ఫస్ట్ తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెల్లిగా తిప్పాలి, ఎందుకంటే ఫిష్ మెత్తగా ఉంటుంది కదా స్టార్టింగ్. కొంచెం క్రిస్పీ అయ్యాక మనకి నచ్చినట్టు తిప్పుకోవచ్చు, కానీ స్టార్టింగ్లో విరిగిపోతుంది చేప. చూస్తున్నారు కదా అలా వస్తున్నాయి గోల్డ్ కలర్లోకి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూడండి మనకి ఈ కలర్లోకి రావాలి. ఇలా వచ్చాక మనమైతే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు క్రిస్పీగా అయిపోతాయి. మనం ఇలానే తినేయచ్చు, సైడ్ డిష్ లాగా, స్నాక్ లాగా కూడా తినేయచ్చు. సో ఇలా అయితే నేను అన్నీ వేయించుకొని కొన్ని నేను అలా తినడానికి పక్కకు పెట్టుకున్నా. మిగతావి బిర్యానీ అయితే చేశాను. సో అదైతే పక్కకు పెట్టేసాం కదా. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేయించుకుందాం. మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను ఆనియన్స్ అయితే వేయించి పక్కకు పెట్టుకుంటున్నా. అండ్ ఇప్పుడు రైస్ అయితే నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నా. రైస్ కుక్కర్లోనే వండుతున్నా. గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నా. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకొని అందులో 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నా. కొంచెం ఆయిల్ అండ్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసాను. సో ఇలా కలుపుకొని వాటర్ పోసాక ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర పుదీనా అలా మీ దగ్గర అవైలబుల్గా పుదీనా ఉంటే వేసుకోండి. సో ఇలా అయితే కలుపుకొని ఇప్పుడైతే పుదీనా వేస్తున్నా. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ ఒక చెంచా, లెమన్ హాఫ్ లెమన్ అయితే పిండుకోండి. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనకి ఇలా కొంచెం బాగా బ్లాక్ కలర్లోకి రావద్దు, చేదు అయిపోతుంది బిర్యానీ. సో ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసుకొని కొన్ని అయితే పక్కకు పెట్టుకున్నా లాస్ట్కి గార్నిష్ కోసం. అదే ప్యాన్లో జీలకర్ర గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నా. ఇందులోనే మనం చేసేసుకుందాం, మళ్ళీ వేరే ప్యాన్ ఎందుకు. ఇక్కడ 3 to 4 పచ్చిమిర్చి అయితే కోసి వేసుకున్నాను. అందులోనే టమాటా అయితే ఒక 2 మీడియం సైజ్ది మిక్సీ పట్టుకొని టమాటా జ్యూస్ అయితే ఇందులో వేసాను. ఇలా పేస్ట్ లాగా పెట్టుకొని మనం టమాటా అయితే వేసి అది ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు కొంచెం పసుపు వేయాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఒక చెంచా అయితే వేసాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కారం ఒక
మనం వేసాం కదా ఆల్రెడీ చేపలకు, సో చూసి వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ అయితే వేసా. మరి స్పైసీ కావాలనుకుంటే 2 స్పూన్స్ వేసుకోండి. అండ్ ఇది గరం మసాలా. వీటన్నిటిని ఒకసారి అయితే కలుపుకుందాం. ఆనియన్స్ వేగడానికి నేను అప్పుడు ఉప్పు వేసాను కదా, అప్పుడు ఎక్కువ క్వాంటిటీలోనే వేసాను. అంటే 1 స్పూన్ అయితే వేసాను. మళ్ళీ రైస్లో కూడా మనం వేసుకున్నాం కదా, ఇక్కడైతే పెరుగు వేసుకుంటున్నా నేను. ఇలా మొత్తం మంచిగా అయ్యాక మనం ఫ్రై చేసుకున్న చేపలని ఇలా పెట్టుకోవాలి మంచిగా. సో ఇలా అయితే పెట్టుకొని ముక్కలకి జ్యూస్ అంతా పట్టాలి. మనం చేసుకున్న గ్రేవీ అంతా ముక్కలకి కొంచెం పట్టేలాగా సిమ్ మీద ఒక 10 మినిట్స్ అయితే ఉంచుకొని ఇటు రైస్ అయిపోతుంది కదా, రైస్ అయితే అయిపోయాక ఇందులోకి తీసి వేసుకోవాలి. ఒక 70% రైస్ కుక్ అయ్యాక ఇందులోకి అయితే వేసుకోవాలి. సో నేనైతే రైస్ మొత్తం వేసుకున్నా ఇలానే. అందులో వాటర్ అంతా తీసేయాలి రైస్లో. సో మొత్తం రైస్ వేసుకొని ఆనియన్స్ పక్కకు తీసి పెట్టుకున్నవి అయితే గార్నిష్ చేసుకుంటున్నా. ఆనియన్స్, కొత్తిమీర, అలాగే మనం చేపలు వేయించి పెట్టుకుంటే కొంచెం నూనె మిగిలింది, అది కూడా వేస్తున్నా. దాంతో టేస్ట్ వస్తుంది. హాఫ్ లెమన్ అయితే పిండుకుంటున్నా ఇందులో. కొంచెం పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తున్నా. మనం మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 to 12 మినిట్స్ పెట్టుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారుగా ఇలా అయితే వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇలా అయితే తినేసాం. నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.